ఈ న్యూ ఎపిసోడ్లో టీమ్ రాకెట్ డాన్ని కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తారు. డాన్ వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోయే టైంలో మ్యోత్ తనని ఆపుతుంది. జిఎస్ బాల్ ఒక పెద్ద మిస్టేక్ అని డాన్ చెప్తుంది. సెరెనా దగ్గరకు జెస్సీ వచ్చి ఈ జిఎస్ బాల్ నీకు కావాలంటే టీమ్ రాకెట్ లో జాయిన్ అయిపో అని అంటుంది. దీనివల్ల సెరెనా కోపంతో కుదరదు అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో సెరెనా బ్రాక్ దగ్గర ఉంటుంది. బ్రాక్ ప్రొఫెసర్ ఈవీని ఎవరో కిడ్నాప్ చేసినందుకు తను చాలా కోపంగా ఉంటాడు. అదే టైంలో అక్కడ అటాక్ జరిగి ప్రతి చోట మంటలు చెలరేగుతాయి. ఆఫీసర్ జెన్నీ సెరెనాని రెస్క్యూ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో యాష్ తన మామ్ తో మాట్లాడడం చూపిస్తారు. యాష్ తో పాటు డాన్ ఉంటుంది. టీమ్ రాకెట్ తనని అటాక్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు సెరెనాని కూడా ఫాలో అవుతున్నారు అని చెప్తుంది. ఇది విని యాష్ సెరెనాని కాపాడటానికి బయలుదేరుతాడు. నెక్స్ట్ సీన్ లో ఒక షిప్ లో సెరెనా తన పోకెమాన్స్ తో పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. అక్కడికి యాష్ వచ్చి సెరెనాని కలుస్తాడు. వాళ్ళతో పాటు సిల్వర్ నేమ్ తో ఉన్న ట్రైనర్ కూడా ఉంటుంది. వాళ్ళని టీమ్ రాకెట్ షిప్స్ చుట్టుముడతాయి. వాళ్ళ నుండి తప్పించుకోవడానికి యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ లాప్రాస్ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళ పైన లేజర్స్ అండ్ మిసైల్ అటాక్స్ జరుగుతాయి. అదే టైంలో యాష్ తన చారిజార్డ్ ని పంపిస్తాడు. వాళ్ళని కాపాడడానికి చారిజార్డ్ మాక్సిమం స్ట్రెంత్ ని యూజ్ చేస్తుంది అండ్ ఆ షిప్స్ అన్ని డిస్ట్రాయ్ అయిపోతాయి. అండ్ నైట్ టైంలో యాష్ సెరెనాతో జిఎస్ బాల్ లో ఏ పోకెమాన్ లేదు, అందులో ఒక ఏలియన్ ఉంది అండ్ దాన్ని టీమ్ రాకెట్ ఒక వెపన్ లా యూజ్ చేయబోతున్నారు అని చెప్తాడు. అండ్ నెక్స్ట్ ఒక వ్యక్తి ఈవిల్ లాఫ్ ని చూపిస్తారు అండ్ ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది.